వారణాసి గ్లిమ్స్ వచ్చినాయి కదా, ఎలా అనిపించినాయి మీకు? బాగుంది, నాకు బాగానే అనిపించింది. అంటే గ్రాఫిక్స్ ఎక్కువ బాగున్నాయి, సో పర్ఫెక్ట్గా అనిపించింది. అంటే ఏమంటారు, రీల్స్ వస్తుంటాయి కదా, బాగున్నాయి. అంటే రీల్స్ ఎక్కువ ఫిల్మ్ నగర్వి వచ్చాయా, లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీవి వచ్చాయా? గ్లిమ్స్ ఆయన గ్లిమ్స్ కనిపించాయి. ట్రైలర్స్ అండ్ ట్రైలర్ కూడా వచ్చింది కదా, అది కూడా పర్ఫెక్ట్గా ఉండింది. చాలా మంది యానిమేషన్ ఎక్కువ ఉంది, యానిమేషన్ పర్ఫెక్ట్ ఉంది. మంచి అనిపించింది అట్లా నంది మీద రావడము సీన్స్ అన్ని బాగుంది. అండ్ ఇప్పుడు మహేష్ గారిది ఫస్ట్ కదా పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ఫిల్మ్ వస్తుంది. అంటే మాక్సిమం ఒక 120 ఏరియాస్లో రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ అని ఉంది, గ్లోబల్ వైడ్. ఎలా అనిపిస్తుంది మీకు ఫీల్? అంటే ఫస్ట్ టైం కదా ఇది గ్లోబల్ వైడ్గా ఉండటం పర్ఫెక్ట్. అంటే కొంచెం మన తెలుగు ఫిల్మ్ కదా ఇది, సో ప్రౌడ్గా ఉంది. సో అంటే ఎంత పాజిటివిటీ ఉందో అంత నెగిటివిటీ ఉంది. కళ్యాణ్ గారు బంగారం సినిమాలో ఎప్పుడో చేశారు ఆ సీన్ని, మళ్ళీ పెట్టారు. ఏంటయ్యా జక్కన్న అని కొంతమంది ట్రెండ్ చేస్తున్నారు ఇన్స్టాలో. సో దానికి ఏమంటారు మీరు? నేను ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ అలా చూడను, ఎక్కువ పాజిటివ్ చూస్తాను. సో నా వరకు పాజిటివ్గానే ఉంటుంది అట్లా. అంటే ఎస్ఎస్ఎంబి అనేది గ్లోబల్ సినిమా, 120 కంట్రీలలో రిలీజ్ అయ్యే సినిమా. అలాంటి దానికి ఆ టైటిల్ అనౌన్స్మెంట్కి ఇంత పెద్దగా చేయడం అవసరమా అని కొంతమంది అంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు ప్రమోషన్స్కి ఎక్కువ చూస్తుంటారు కదా, వాళ్ళ ఫిలిమ్స్ వాళ్ళ ప్రమోషన్స్. సో అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ట్రోలింగ్స్ అనేవి ఇంకా అందరి థాట్స్, అందరి మెసేజెస్ అలా ఇంకా అట్లా వెళ్ళిపోతుంటాయి, నెగటివ్ కానీ పాజిటివ్గా కానీ. వాళ్ళ ఒపీనియన్స్ అది అట్లా, నేను అట్లానే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా వారణాసి టైటిల్ ఎలా అనిపించింది మీకు? టైటిల్ అంటే కాన్సెప్ట్ దానికి ఉంది కాబట్టి, వారణాసి కాన్సెప్ట్ కాబట్టి ఆ మూవీకి అలా అనిపించింది. అంటే మహేష్ ఫస్ట్ రాజమౌళి గారు ఒక టైటిల్ పెట్టారు, సో తర్వాత మార్చారు. సో మహేష్ బాబు సినిమాలో ఆయన తడబడుతున్నాడా? నేనంత గమనించుకోలేదు, ఓన్లీ ట్రైలర్ చూసాను, పార్ట్స్ ఏం ఎక్కువ చూడలేదు. పర్ఫెక్ట్, మహేష్ బాబు లుక్స్ పర్ఫెక్ట్. ఎలా ఉంటారంటారు మహేష్ బాబు? అంత రాముడిగా అయితే బాగుంటారు, మరి కృష్ణుడిగా ఏమో తెలియదు కానీ రాముడిగా బాగుంటారు. అంటే రాజమౌళి గారు చెప్పారు కదా, రాముడి వేషం వేసి ఆ ఫోటో షూట్ చేశాను, లుక్ టెస్ట్ వాల్ పేపర్గా పెట్టుకున్న లీక్ అవుతుందని చెప్పి తీసేశానని చెప్పేసి. సో ఆయన చెప్పిన రేంజ్లోనే మహేష్ బాబు గారు ఉంటారు. మహేష్ బాబు బాగానే ఉంటారు అనుకుంటా. ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఓకే.